హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో పంజాబీ డ్రెస్కి సైడ్ కట్స్ అనేది రివర్స్ అయిపోకుండా స్ట్రైట్గా రావాలి అంటే ఎలా కుట్టుకోవాలో చిన్న చిన్న టిప్స్తో చెప్పేస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే మనము సైడ్ జాయింట్స్ చేసుకునేటప్పుడు పైనుంచి ఒక పావించు మార్జిన్తో స్టిచెస్ అనేటివి పక్కన వేసుకుంటాం కదా. కానీ ఎడ్జ్కి వచ్చేసరికి ఈ మూడు కుట్లు కూడా ఒకే కుట్టు పైకి వచ్చేలాగా నీట్గా రఫ్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ లైనింగ్ని అటాచ్ చేసుకుంటాం కదా, అక్కడ నుంచి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ అనేది ఆ లైనింగ్ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కట్స్ కుట్టుకోవడానికి మనం మార్కింగ్ చేసుకుంటాం కదా, అక్కడ ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని క్లాత్ని నీట్గా అడ్జస్ట్ చేసుకొని దానిపైన స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ఒకేసారి పై వైపు వరకు మనం ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల క్లాత్ అనేది ఎక్కడ ముడతలు రాకుండా కరెక్ట్గా స్ట్రైట్గా వస్తుంది. ఇప్పుడు జాయింట్ ఎక్కడి వరకు ఉంటుందో దానికన్నా ఒక 1/2 ఇంచ్ వరకు కుట్టు అనేది రానిచ్చి తర్వాత సూదిని కిందికి దింపుకొని పాదాన్ని ఇటువైపుకి తిప్పుకోవాలి. ఇప్పుడు సూది అనేది అటువైపు ఉన్నప్పుడే మనం ఇటువైపు ఉన్న క్లాత్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ముందే డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకొని తర్వాత ఈ ఎడ్జ్కి వచ్చి సూది అనేది ఇటువైపుకి తిప్పుకోవాలి. ఇటువైపుకి తిప్పుకున్న తర్వాత ఇప్పుడు కింది వైపున డబుల్ ఫోల్డింగ్ చేసుకొని క్లాత్ని నీట్గా అడ్జస్ట్ చేసుకొని స్ట్రైట్గా స్టిచ్ చేసుకున్నట్లయితే కట్స్ అనేది రివర్స్ అవ్వకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అలా కాకుండా కొంచెం ఫోల్డింగ్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది సాగిపోయి క్రాస్ పోయి మనకి ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పంజాబీ డ్రెస్కి సైడ్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కుడుతూ ఉంటారండి. ఇప్పుడైతే ఒక రకంగా చూపించాను కదా, నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకా ఈజీగా ఉండేలాగా ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. ఇప్పుడైతే ఇలా రివర్స్ చేసుకొని ఆ కట్స్కి ఎడ్జ్న స్టిచ్ పడేలాగా డబుల్ స్టిచ్ అనేది వేసుకున్నట్లయితే కట్స్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. చూడండి, మనకి ఎలాంటి ముడతలు రాకుండా ఎంత స్ట్రైట్గా వచ్చాయో కట్స్. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకా సులభంగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.